Hi friends, welcome back to the channel. అటవీ శాఖ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 10th ఇంటర్ అర్హత, కేవలం 10th ఇంటర్ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వితౌట్ ఇంటర్వ్యూ మనకి జాబ్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి మేల్ అండ్ ఫీమేల్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో శాలరీ కూడా మీరు ఒక 35,000 ఆ రేంజ్, అంటే డిపెండ్స్ ఆన్ ది పోస్ట్ను బట్టి మీరు ఒక 35,000 దానిపైన మీరు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అటవీ శాఖ జాబ్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఎంత బాగా అలవెన్సెస్ తర్వాత జాబ్ ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా నోటిఫికేషన్, దాని వివరాలు, తర్వాత అప్లై చేసే విధానం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ ఆఫ్ పోస్టులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నంబర్ ఆఫ్ పోస్ట్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. సో మీరు కొంచెం ఓపిక్గా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పోస్టులు, చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. బట్ ప్రతిదీ మీకు వాల్యుబులే, ఎందుకంటే 10th ఇంటర్తో డిఫరెంట్ జాబ్స్ ఇచ్చారు వాళ్ళు. ఈచ్ జాబ్కి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, శాలరీ ఏంటి, తర్వాత దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది ఒక అటానమస్ బాడీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇక్కడ ఇచ్చారు అండర్ గౌట్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఇచ్చారంటే December 1, 2022కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీనిలో భాగంగా మనం స్టెప్ బై స్టెప్స్ ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎలా మనం వాటికి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ అర్హత అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్స్, మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ లెవెల్ ఆఫ్ యాజ్ పర్. సో ఇది హెడరు. మనకి ఇలాంటివి నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2, ఫీల్డ్ ల్యాబ్, పే లెవెల్ 5. సెంట్రల్ గవర్నమెంట్లో పే లెవెల్స్ ఉంటాయి, దాంట్లో పే లెవెల్ 5 కిందికి వస్తుంది. దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ పోస్టులు మనకు అవైలబుల్ ఉన్నాయి 2. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0-1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ లేదు. తర్వాత నెక్స్ట్ జాబ్ ఫ్రెండ్స్, మీకు లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, పే లెవెల్ 2. ఇక్కడ చూసినట్టయితే మీకు నంబర్ ఆఫ్ పోస్ట్ 7 ఉన్నాయి. ఈ నంబర్ ఆఫ్ 7 పోస్ట్కి 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే ఇక్కడ డిగ్రీ ఏమీ అర్హత లేదు. ఏ టైపింగ్ స్పీడ్ 30 words per minute, టైపింగ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ 25 words per minute హిందీలో, ఇంగ్లీష్లో టైపింగ్ అయితే మస్ట్ అని ఇచ్చారు. తర్వాత ఫ్రెండ్స్, మనకి టెక్నికల్ ప్లంబర్, పే లెవెల్ 2. దీంట్లో ఓన్లీ మెట్రికులేషన్, ఓన్లీ 10th పాసే, ఇంటర్ కూడా అవసరం లేదు. మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. తర్వాత డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, పే లెవెల్ 2. దీంట్లో మనకి నంబర్ 1 ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా మెట్రికులేషన్ అర్హతతో ఉంది. మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, పొసెషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్, ఒక డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ 3 years ఆర్ మోర్, ఒక 3 years మీరు డ్రైవింగ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఫర్ మోటార్ మెకానిజం, అంటే ఈ డ్రైవింగ్లో ఉన్నారు కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆటోమేటిక్గా అది డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నాను. సో తర్వాత టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, పే లెవెల్ 1, 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, ఓన్లీ 10th అర్హతతో ఈ జాబ్ అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనకి దీనికి సంబంధించిన రిమైనింగ్ విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్, ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు మనకి. 12th అంటే December 12, 10:30 వరకు, 10:30 నుండి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫామ్స్. తర్వాత 10/1/2023 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి 10/1/2023 అప్లికేషన్ క్లోజింగ్ ఫామ్ వరకు మనకి
ఈ ఏజ్ లిమిట్ అయితే ఇలా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్స్కి 21 to 30 years ఒక మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్. టెక్నికల్ ప్లంబర్కి అయితే 21 నుంచి 30 years. లోవర్ డివిజన్కి అయితే 18 to 27 years. తర్వాత డ్రైవర్ ఆర్డినరీ 18 to 27 years అయితే అర్హత ఇచ్చారు. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years అలౌడ్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్. సో ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకసారి నేను మన డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్స్ ఒకసారి క్లియర్గా అయితే చూడండి. తర్వాత ఎంటీఎస్కి 18 years to 27 years అయితే ఇచ్చారు. దీంట్లో ఓబీసీ, ఎన్సీఎల్ 10 years ఆఫ్ ది దివ్యాంగాన్స్ అంటే మనకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అది కూడా చూడండి ఒకసారి. అప్లికేషన్ నోట్, అప్లికేషన్ ఫీ. సో ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్. సో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ, ఎన్సీఎల్ 500 rupees అప్లికేషన్ ఫీ, ఆర్ 600 ఆర్ 1100 డిపెండ్స్ ఆన్ ది ఇక్కడ కేటగిరీ ఇచ్చారు కదా. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 600 rupees అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫీ ఛార్జెస్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత మీకు సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఎట్ జబల్పూర్ సెంటర్ ఓన్లీ. ఇన్స్టిట్యూట్ కెన్ కండక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ అనదర్ సిటీ ఆల్సో ఇఫ్ డిజైర్డ్ సో. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జబల్పూర్ బ్రాంచ్ కాబట్టి ఇది అక్కడే కండక్ట్ చేస్తామంటున్నారు. ఇన్స్టిట్యూట్ కెన్ కండక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ అదర్ సిటీ అంటే జబల్పూర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీలైతే అదర్ సిటీల్లో కూడా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ ఎంపీ ఆన్లైన్ పోర్టల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ టైమ్ టు టైమ్, ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. ది క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్ టు ట్రావెల్ అండ్ స్టే ఫర్ ద ఎగ్జామినేషన్. ది డైరెక్టర్ TFRI జబల్పూర్ షెల్ హ్యావ్ ది అథారిటీ టు క్యాన్సిల్ ఆర్ చేంజ్ ఎనీ ఎగ్జామినేషన్ సెంటర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ ఏ హోల్ వాళ్ళ వెబ్సైట్ని మీరు ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండండి ఎగ్జామ్ డీటెయిల్స్ కోసం. అది వేరే సెంటర్ కూడా అలాట్ చేస్తారా, ఓన్లీ జబల్పూర్లోనే ఉంటుందా? జబల్పూర్ ఉంటే మీరు ప్రిపరేషన్ కావాలి ఎక్కడికి వెళ్ళడానికి, ఒక ఎగ్జామ్ ఇవ్వడానికి. సో అది ఒకసారి నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మన డిస్క్రిప్షన్లో, వాచ్ చేస్తూ ఉండండి. ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్. టైపింగ్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఎల్డీసీ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ డ్రైవర్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్. డిఫరెంట్ పోస్ట్ అని చెప్పాం కదా. డ్రైవర్కి అయితే డ్రైవింగ్ టెస్టు, మిగతా జాబ్కి అయితే టైపింగ్ టెస్ట్ ఎట్సెట్రా చెప్పాం కదా. సో అవి కండక్ట్ చేస్తారు ఇక్కడ. అదే కాకుండా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఈదర్ ఆన్ ద సేమ్ డేట్ ఆర్ డిఫరెంట్ డేట్స్ త్రూ ఎంపీ ఆన్లైన్. ఇంతకుముందు చెప్పాం కదా జబల్పూర్ బ్రాంచ్ ఆన్లైన్ నుంచి. ది క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, 100 marks ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కేటగిరీస్ చూస్తే మనకి ఎంసీక్యూ 100 marks టెక్నికల్ అసిస్టెంట్స్కి, టెక్నీషియన్స్కి 100, తర్వాత ఎల్డీసీకి 100, డ్రైవర్ ఆర్డినరీ 100, తర్వాత ఎంటీఎస్కి 100. సో 3 hours, ఇది 2 hours ఎల్డీసీ అయితే, డ్రైవర్ ఆర్డినరీ అయితే 2 hours, సో తర్వాత ఎంటీఎస్ అయితే 2 hours. ఇది ఆన్లైన్ రిటర్న్ ఎగ్జాము. అది అక్కడే బ్రాంచ్లో కండక్ట్ చేస్తారా జబల్పూర్లో, లేదంటే ఆన్లైన్ వేరే సెంటర్ ఇస్తారనేది వాళ్ళు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అది వెబ్సైట్లో మనం వాచ్ చేస్తే తెలుస్తుంది. మోస్ట్లీ జబల్పూర్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ అయినప్పటికీ అదే సెంటర్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్, జనరల్ ఈడబ్ల్యూఎస్ 50% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎగ్జామ్లో, ఓబీసీ ఆర్ ఎన్సీఎల్ 45%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగాస్ ఎక్స్ సర్వీస్ మెన్ 40% అయితే మీకు మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. డేట్ అండ్ టైం ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. డేట్ అండ్ టైం ఎప్పుడు ఇచ్చారంటే మనకి ఇది కూడా వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లోనే వాచ్ చేయమని చెప్తున్నారు టైం టు టైము, ఎందుకంటే వాళ్ళు ఇంకా అది మనకి అనౌన్స్ చేయలేదు. తర్వాత స్కిల్ ప్రొఫెషన్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, టెక్నీషియన్ విల్ బీ కాల్డ్ ఫర్ ది ఫాలోయింగ్ స్కిల్. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం కాల్ చేస్తారు. సో తర్వాత టైపింగ్ టెస్ట్ కోసం లోవర్ డివిజన్ క్లర్క్కి టైపింగ్ స్పీడ్ కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. డ్రైవర్కి అయితే డ్రైవింగ్ టెస్టు. సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇది, ది క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. క్వాలిఫికేషన్ మనకి 50% 40% అయినప్పటికీ సో ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తే వాళ్ళు సెలెక్షన్ ఉంటుంది. సో ఆ సెలెక్షన్ ప్రకారం ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఇన్స్టిట్యూట్ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ దెన్ దే విల్ కండక్ట్ ఏ రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్. డ్రైవర్ అయితే డ్రైవింగ్ టెస్టు, టైప్ అయితే టైపింగ్ టెస్ట్ ఎట్సెట్రా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వెహికల్ డ్రైవింగ్ ట్రేడ్ టెస్ట్ విత్ ది రిలవెంట్ పోస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ అండ్ విత్ ఇట్ మినిమం 50% మార్క్ వేర్ ఎవర్ మార్కింగ్. In case candidate fail to be qualified relevant test through his merit of written examination will not be selected for the post. క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వాళ్ళు రిటర్న్ టెస్ట్లో అట్లీస్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఎక్కువ చేస్తే వాళ్ళు
తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ మార్కులు తీసుకోవడానికి ట్రై చేయాలి. షార్ట్ లిస్టెడ్ పీపుల్ విల్ బి కాల్ ఫర్ ది ప్రొఫిషియన్టీ టెస్ట్, అంటే మనకి ఫిజికల్ టెస్ట్ కోసం అయితే వాళ్ళు కాల్ చేస్తారు. తర్వాత ఆల్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్, అంటే మనం 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎట్సెట్రా మనం కంపల్సరీ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి మస్ట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇంకా చూడాల్సింది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్ట్ చేస్తారనేది. ది క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైన్స్ ద పోస్ట్ విల్ బి పోస్టెడ్ ఎట్ TFRI జబల్పూర్ ఆర్ ఇట్స్ సెంటర్ FRCSD Chindwara. However, all posts carry liability to serve any of the institute or center under ICFRE within India. ఇనిషియల్ పోస్టింగ్ అయితే మీకు జబల్పూర్లో ఉంటుంది, బట్ ICFRE అంటే మనకి ఈ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్రాస్ ద ఇండియాలో ఉన్నాయి కాబట్టి మీకు పోస్టింగ్ అయితే ఎక్కడైనా రావచ్చు, దానికి రెడీ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. రైట్ ఫ్రెండ్స్. సో తర్వాత అప్లికేషన్ హ్యావ్ టు ఫిల్ ఆన్ ద ఆన్లైన్ అవైలబుల్ ఫర్ ది వెబ్సైట్ mponline.govt.in లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని గో త్రూ చేసి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ చూసినట్టయితే మనకి, సో ఐ థింక్ వీ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్. సో మనం మెయిన్గా చూడాల్సింది డేట్స్. ఈ డేట్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 12th డిసెంబర్ మార్నింగ్ 10:30 నుండి స్టార్ట్ అయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 10/1/2023 అంటే 10 జనవరి 2023 వరకు 11:59 నైట్ 11:59 వరకు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో ఇది చాలా క్రూషియల్ పీరియడ్ ఫర్ ది అప్లికేషన్స్. మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 మంత్, ఒక 20 డేస్ అట్లీస్ట్ టైం ఉంది. సో ఈ టైంలో మీరు కంపల్సరీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళకి తర్వాత ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కేవలం 10th ఆర్ ఇంటర్ అర్హతతో, దానిపైన డిగ్రీ పైన కూడా జాబ్స్ ఉన్నాయి, బట్ 10th ఇంటర్ వాళ్ళకి కూడా జాబ్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్ ద్వారా ఈ జాబ్కి అప్లై చేయండి. తర్వాత మీరు ఈ నోటిఫికేషన్ ఒకసారి 1-2 సార్లు రీడ్ త్రూ చేయండి. చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ నంబర్స్ కానీ, వాళ్ళ ఈమెయిల్ కానీ, వాళ్ళ వెబ్సైట్ కానీ, దానిలోకి వెళ్ళి క్లియర్గా దాని గురించి మీరు సెర్చ్ చేయండి. వాళ్ళకి ఈమెయిల్ రాసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్స్ట్రా తెలిసి ఉంటే దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగతా వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.